ఆదాము వచ్చిన తర్వాత మానవ జాతి మీద దేవుని మీద ఉన్న కక్షను తీర్చుకోవటానికి, దేవుని పిల్లలైన మనల్ని అన్యాయం చేయటానికి ఆ కిరాతకుడు అనుమతి పొంది మన మీదకి వచ్చాడు. దేవుడిచ్చాడు, వెళ్ళు, నా పిల్లలు అసమర్థులు, నా పిల్లలు పనికిరాని వాళ్ళు, అమ్మమ్మను వెళ్ళు అంటే లొంగిపోతారు అని దేవుడు ఎప్పుడు కూడా వాటముని స్వీకరించడు. దేవుడు వాటమని స్వీకరించడు. చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. అలా చెప్పినవాడు మనతో చెప్తున్నాడు, మీ విరోధి నపవాది, మీలో ఎవరిని మిరుగుతున్నా అని వెతకుచూ తిరుగుచున్నాడు, జాగ్రత్త. దానికి చెప్పాడు, మనకు మెలకువ ఇచ్చాడు. బైబిల్ ఒక అందమైన పుస్తకం అండి, అర్థమైతే అమోఘమైన పుస్తకం అండి. అర్థం కాక అపార్థాలతో నిండిపోయి మానవ హృదయానికి మనోనేతరాలు తెరవబడక అస్తవ్యస్తంగా క్రీస్తును కానీ క్రైస్తవుడు అనే పదాన్ని కానీ ఉపయోగించకుండా సాతాను అందరి మనోనేతరాలకి గురుడితనము కలిగించాడు.